మీకా గ్రంథంలో నుండి 7వ అధ్యాయము 10వ వచనం. నా శత్రువు దాని చూచును, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. హల్లెలూయా, 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 హల్లెలూయా. చక్కటి మాటలు పాస్టమ్మ గారు చెప్పిన సాక్ష్యము, అద్భుతమైన సాక్ష్యము. మీరు నమ్ముతారా? ఇప్పుడు కొర్నెల్ గారు చూసిండ్రు, సునీతకు తెలుసు. ఇప్పుడు ఉరుమితో భయపడవచ్చు మా ఇంట్లో ఉంటే, కానీ ఈరోజు వరకు కూడా ఉరుము వచ్చిందంటే పాస్టమ్మ తలుపులు తీసి తలుపుల కాన్నే ఉండి చూస్తుంది. ఇట్లా ఈరోజు వరకు ఉరిమిందంటే తలుపులు తీసుకొని తలుపుల దగ్గరే ఉంటుంది. ఎందుకో తెలుసా? నిజంగా ఆ రాత్రి కాలరాత్రే చాలా భయంకరం. అంతే, కళ్ళు మూసి తెరిచినామంతే మా తల మీద రేకులు లేవు. అంతే, కళ్ళు మూసి తెరిచే అంత లోపలనే. అసలు ఆ ఉరుములు అంటే మామూలు కాదు. ఆ రోజు భయపడ్డది పాస్టర్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అంతే. ఇక ఉరిమిందంటే నిద్రపోదు అసలు ఆ రాత్రి ఆమె. అలాంటి భయంకరమైన పరిస్థితులలో ఆ ఇరుకులో దేవుడు విశాలత కలుగజేసిండు. మన మంచి కొరకే. పాస్టమ్మ మొన్న చెప్పింది కదా, పోయిన వారం చెప్పిన మాటలనే కదా, దేవుడు తనను ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవి. ఆయన జరిగిస్తాడు, అంతే, జరిగించే దేవుడు. హల్లెలూయా. ఈ దినము కొన్ని మాటలు ధ్యానించుకుందాము. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో నుండి. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము 20 నుండి 21 వచనాలు చదువుకుందాం త్వరగా. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుము అను ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేక యున్నందున. సారు నాన్న, ఇప్పుడు చెప్పండి, ఈ దినము ధ్యానాంశము ఆశ బొత్తిగా లేదు. ఆశ లేదు అంటే నిరాశలో ఉన్నాం, ఆశారహితులుగా ఉన్నారు. ఇక్కడి పరిస్థితి పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట ఇది. పౌలు భక్తుడు ఒక ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. పౌలును సువార్త చెప్తా ఉంటే అధికారులు పట్టుకొని విచారించడానికి తీర్పు కొరకు పోతూ ఉన్నాడు. ఇంకొక అధికారి దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారు. ఈయనతో పాటు దాదాపు 200 మంది ఓడలో ఉన్నారు. ఆ ఓడ క్రేతు అనే పట్టణము నుండి బయలుదేరుతూ ఉంటే భయంకరమైన పెద్ద గాలి వచ్చిందంట. ఇప్పుడు పాస్టమ్మ చెప్పిన లాంటిదే. 9వ వచనం నుండి, చాలా కాలమైన తరువాత ఉపవాస దినము అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. దైవజనమా, పౌలు భక్తుడు రాస్తున్నటువంటి మాటలు ఇవి. ఈ ప్రయాణములో వాళ్ళకు జరిగింది ఏంటంటే, ఒక పెద్ద గాలొచ్చి ఆ పడవను కొట్టినప్పుడు ఆ పడవ తలకిందులు అయిపోతూ ఉంది, ఆ ఓడ తలకిందులు అయిపోతూ ఉంటే, ఆ దినము ఆ గాలికి ఆ తుఫానుకు అసలు ఒక దినం కాదు, కొన్ని దినాలు వాళ్ళు సూర్యుడైనను నక్షత్రములనైనను వారు చూడలేరట, లేవట. భయంకరమైన కటిక చీకటి ఆవరించింది. చీకటి అంటే బాధలు, కష్టాలకు సాదృశ్యం, బాధలకు సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా ఆ దినము వాళ్ళు మేము బ్రతుకుతామనే ఆశ లేదంట.
ప్రాణాలతో బయటపడతామనే ఆశ ఏమాత్రము లేకపోయాను అని రాసింది. ఈ దినాన దైవజనమా, అనేక సార్లు ఎన్నో కుటుంబాలల్లో ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఒక దినాన నా జీవితంలో వచ్చినటువంటి ఈ సమస్య నా జీవితంలోకి వచ్చింది. నా పెళ్ళైన దినాలలో పాప పుట్టింది. మా దగ్గర నుండి నేను ఆ 25-26 సంవత్సరాల వయసు అప్పుడు పని పాటలు చేయకుండా భయంకరమైనటువంటి రౌడీజం చేసుకుంటూ తిరిగేది. అన్నం తినడానికి టైం దొరకకపోయేది నాకు. 12 గంటల దాకా నాకు అన్నం తినే టైం దొరకనప్పుడు నా పరిస్థితి అంతా చూసి పాస్టర్ అమ్మ, నా బిడ్డకు 3 నెలలు కూడా లేదు, దాదాపు 21 దినం వెళ్ళిన తర్వాత నేను నీతోనుండా నీకు నాకు కుదరదు, నేను నీకు కాపురం చేయనని నా బిడ్డను ఎత్తుకొని వెళ్ళొచ్చింది పాస్టర్ అమ్మ. తల్లిగారింటికి వెళ్ళొచ్చింది. నేను వస్తే ఏం చెప్పిందంటే, నువ్వు వచ్చి ఇక్కడ బతుకుతే బతుకు, కానీ నేను అక్కడికి నేను రాను, నువ్వు పని చేయవు పాడు చేయవు, మేము ఎట్లా బతకాలి అని చెప్పని అలాంటి పరిస్థితులు ఉండే. పంచాయతీలు, ఏ ఊర్లో పంచాయతీ జరిగినా నన్ను తీసుకెళ్ళేది. 9 నెలల గర్భం ఉన్నప్పుడు వచ్చింది పాస్టమ్మ, పోలీస్ స్టేషన్కి వచ్చింది. అక్కడ నేను ఒక పంచాయతీ చేస్తాను, 2 భార్య భర్తలది. అలాంటి భయంకరమైన లైఫ్ నాది. పైడి పెళ్ళికి వచ్చిన సరే మంచిదాన్ని, ఇక్కడికి వచ్చి ఇక్కడ చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఉండడానికి ఇల్లు లేదు నాకు. పాస్టర్ అమ్మ నేను దాదాపుగా అదేంది అంటారు దాన్ని అంటే, నాకు బాగా ఈగో. ఎవరన్నా మాట అంటే పడను నేను ఏమాత్రం అసలు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, చెడి ఎక్కడ పోను నేను, ఎవరి దగ్గరికి చెడి పోను. పాస్టర్ అమ్మ వాళ్ళ ఇంట్లో కొంతకాలం ఉన్న తర్వాత రూమ్ తీసుకున్నాం. రూమ్ తీసుకుంటే ఆ రూమ్లోకి వెళ్ళి వాళ్ళు బయటకు పంపించారు. ఇంకెక్కడ రూమ్ దొరకలేదు. చాలా బాధ. ఇది నేను చెప్పడం మామూలుగా చెప్తున్నా, కానీ చావాలనుకున్న పరిస్థితి, అది చనిపోవాలనుకున్న పరిస్థితులు. ఒకరోజు శనివారం పొద్దంతా పనిచేసి వచ్చిన, సైకిల్ ఉన్నది, ఉండడానికి ఇల్లు లేదు, పడుకోవడానికి స్థలం లేదు. రాత్రంతా సీకేఎం కాలేజ్ గ్రౌండ్లో పండుకున్నా. ఎట్లా పడుకునే, పొద్దంతా పని చేసి వచ్చి సాయంత్రం ఇంటికి పోయిన పాస్టర్ అమ్మని కలిసిన, తిండి లేదు. సాయంత్రమే వచ్చి కాలేజ్ గ్రౌండ్లో సైకిల్ తలాపుకు పెట్టుకొని, ఎవడన్నా సైకిల్ ఎత్తుకోపోతాడేమో అట్లా ఉత్తగానే పెడితే అని సైకిల్ తలాపు కింద పెట్టుకొని రాత్రంతా పండుకొని ఏడుస్తూ ఉన్నా, ఒక్కరిని ఏడుస్తూ ఉన్నా. ఏంది ప్రభు అసలు, నేనుండే ఊర్లో నాది లగ్జరీ లైఫే, కానీ భార్య పిల్లలను వదిలిపెట్టి ఉండలేక వాళ్ళ దగ్గరికి వచ్చి చక్కగా బ్రతుకుదామంటే నా బ్రతికి ఇట్లున్నది అని రాత్రంతా ఏడుస్తూ ఉన్నా ఒక్కరిని ఆ కాలేజ్ గ్రౌండ్లో. ఎవ్వరు లేరు. రాత్రి ఎండాకాలము, పక్క లేదు, పక్కకి నాకు పక్కేసుకుందామంటే ఏం లేదు. పనికి పోయేటప్పుడు తలకు చుట్టుకునే దానికి తుండు, చిన్న టవల్ ఉంటుంది పల్సడిది, తెల్ల టవల్ చుట్టుకుంటాం కదా చిన్నది, ఆ టవల్ పక్కకి వేసుకుంటే గ్రౌండ్ అంతా కాలుతుంది. పొద్దంతా ఎండ కొట్టి ఉన్నది కదా, గ్రౌండ్ కాలుతూ ఉంటే రాత్రంతా అడుగు పాస్టర్ అమ్మని అడగండి. రాత్రంతా గ్రౌండ్లో పడుకున్నా. తెల్లవారి ఇంటికి పోయినా. మళ్ళా పాస్టర్ అమ్మ చర్చికి పోదాం రా అన్న. బట్టలు పట్టుకో అంటే ఒక డ్రెస్ ఇచ్చింది, ఆ డ్రెస్ పట్టుకొని మన్నా చర్చిలో పోయి, అందులోనే బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ అందులోనే స్నానం చేసి అక్కడనే తయారయ్యి చర్చికి పోయినా. చర్చికి పోయి సాక్ష్యం చెప్పిన, అయ్యా నాకు ఇల్లు కావాలి కిరాయికి, ఇల్లు కొరకు ప్రార్థన చేయండి అని చెప్పంటే ఆయన సుదర్శన్ పాలు ఇల్లు కట్టుకోవడానికి ప్రార్థన చేద్దామని చేసిండు ఆయన. సరే అయ్యగారు ప్రార్థన చేసినప్పటికీ ఒక 3 నెలల్లో దేవుడు ఇతరుల డబ్బులు మా దగ్గరికి దాయమని పంపించిండు. మీరు నమ్మకస్తులు ఆంటీ, నువ్వు నమ్మకస్తురాలు, నీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉంచుతాను ఉండని అని చెప్పి ఉంచిపోయింది ఆయన. నేను పనిచేసిన అవి కలిపి ఒక 3 నెలలు ఇల్లు కట్టుకున్నా. ఆశలు ఉన్నాయా నాకు? లేవు. పౌలు కూడా ఇక్కడ మాట్లాడుతున్న మాట చూడండి,
ప్రాణాలతో తప్పించుకొందుము అను ఆశ బొత్తిగా లేకుండెను అని అంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దైవజనమా, మన యొక్క ఈ అరణ్య యాత్ర అనబడిన ఈ జీవితంలో అనేక సార్లు ఇలాంటి పరిస్థితులు వస్తాయి మనకు కూడా. ఎన్నోసార్లు నిజంగా అసలు ఎందుకు బ్రతికి, అసలు బ్రతికుండడం కంటే చావడమే మేలు అన్న పరిస్థితులు అనేక సార్లు వస్తూ ఉంటే దేవుడు అంట మనల్ని చూసి, నాకు అసలు నువ్వు అనుకుంటా ఉన్నావు చావాలని, కానీ నువ్వు ఒంటరిని అనుకుంటా ఉన్నావు, కానీ నేను నీకు తోడు లేనా అని చెప్పని నవ్వుతా ఉంటాడంట మన పక్కకుండి. ఎన్నడూ ఆయన మనల్ని చెయ్యి విడిచే దేవుడు కాదు. పౌలుకు చెయ్యి విడవలే, అప్పుడే వచ్చిండు పౌలు దగ్గరికి వచ్చిండు దేవుడు. పౌలా భయపడకు. అసలు పౌలు పరిస్థితి ఏంది? ప్రాణాలతో తప్పించుకుందుము అను ఆశ బొత్తిగా లేకపోయాను అని ఆయన చెప్తే, ఆ కిందికి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులలో పౌలు భయపడతా ఉంటే, ప్రజలు భయపడతా ఉంటే, దేవుడు పౌలుకు దర్శనమిచ్చి పౌలుతో మాట్లాడే మాట ఏంటంటే, పౌలా భయపడకు, ఇదిగో ఈ దినము ఈ ఓడలో ఉన్న ఈ 200 మందిని నేను నీకు అప్పగిస్తున్నా అన్నాడు ఆయన. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? గాలి బాగా వీచినప్పటికీ ఓడ తలకిందులైతా ఉన్నది. సరుకులన్నీ సముద్రంలో పడేసిండ్రు, తినడానికి తిండి లేదు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని దినాలు అని రాసింది. కొన్ని దినాలు వారికి సూర్యుడైనను నక్షత్రములైనను కనబడకుండెను అంటే అర్థమైందో తెలుసా? కొన్ని దినాలు మన జీవితంలో భయంకరమైన బాధలు కలగవచ్చు, కష్టాలు రావచ్చు, నీ కుటుంబంలో రావచ్చు, నీ పిల్లల ద్వారా రావచ్చు, భర్త ద్వారా రావచ్చు, అన్నదమ్ముల ద్వారా రావచ్చు, పక్క వాళ్ళ ద్వారా రావచ్చు, లేదా అనారోగ్యం పాలై కొన్ని దినాలు అసలు మంచాన పడి లేవకుండా కూడా ఉండవచ్చు. అవునా కదా? అలాంటి పరిస్థితులు కలిగినప్పుడు పాస్టమ్మ చెప్పిన విధంగా దేవుణ్ణి ఆధారము చేసుకొని కనుక మనం బ్రతికితే, పౌలు అదే దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. అలాంటి పరిస్థితులలో పౌలు ఓడలో ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఒకసారి చూద్దాము. 10వ వచనం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా, అర్థమైందా? ఈ ప్రయాణము ద్వారా, ఏ ప్రయాణమో తెలుసా? ఇక్కడ దానికంటే పైన రాసింది. దైవజనుడు చెప్తా ఉన్నాడు, ఈ ప్రయాణము క్షేమం కాదు. ఇప్పుడు మనం వెళ్ళే దారి మంచిది కాదు. ఇప్పుడు మనం చేస్తున్న ప్రయాణం మంచిది కాదు. ఈ దారి గుండా నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. ఈ దారి గుండా మనం ప్రయాణం చేస్తే బాధలు వస్తాయి. ఈ దారి గుండా మనం ప్రయాణం చేస్తే కష్టాలు వస్తాయి, ప్రాణహాని కూడా జరగవచ్చు అని చెప్తే, దైవజనుడు చెప్పిన మాట వాళ్ళు వినలేదంట. హల్లెలూయా. వినలే, పౌలు చెప్పిన మాట వినలేదు. అయ్యా ఇట్లా పోవద్దు, ఓడ ఆపుదాము అంటే వినలే వాళ్ళు. అక్కడ ఏమని రాస్తుందంటే, ఓడ నావికుడు చెప్పి, ఇక్కడ చూడండి, అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక ఓడ యజమానుడు చెప్పినదే నమ్మెను. ఆమేన్, హల్లెలూయా. దైవజనమ గుర్తుపెట్టుకోండి, దైవజనుడు చెప్తే మనం నమ్మం, లోకం చెప్పింది నమ్ముతాం. బయట వాళ్ళు చెప్తారు మనల్ని. చాలామంది ఇదే బయట నీ దగ్గరికి వచ్చి ఏదో నీకు మేలు చేసినట్లుగా వచ్చి, నీ దేవుడు ఏం చేసిండు, నీకు అప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటా ఉన్నావు కదా, నీకెందుకు ప్రాణభయం కలుగుతూ ఉంది, నీ కుటుంబం మీద ఎందుకు కొడతా ఉంది ఈ గాలి. ఒక వ్యక్తి వచ్చి ఏమన్నాడో తెలుసా? పాస్టర్మ్మకి అన్న అవుతాడు, మీరు పాస్టర్లు కాదా, మీరు సేవ చేస్తారు కదా, మీ ఇల్లు ఎందుకు కొట్టుకుపోయిందా అన్నాడు. మీ ఇల్లు ఎందుకు కొట్టుకుపోయిందంటే, ఇప్పుడు ఈ ఇల్లు ఇవ్వడానికి ఆ ఇల్లు కొట్టుకుపోయింది. ఆ ఇల్లు కొట్టుకోపోతే ఈ ఇల్లు ఎందుకు ఎత్తాడు దేవుడు?
ఇవ్వడు కదా. అందుకే చాలామంది వచ్చి లేదు లేదు నువ్వు వెళ్ళేదే కరెక్టు, వాళ్ళు అట్లే చెప్తారు, పాస్టర్ అట్లే చెప్తాడు, దైవజనుడు ఆ విధంగానే చెప్తాడు, కానీ నువ్వు వెళ్ళేదే కరెక్టు అని చెప్పని అపహాస్యకులు వచ్చి చెప్తే దాన్ని నమ్మిండ్రు. ఓడ యజమాని మాటలు నమ్మిండట శతాధిపతి. పౌలు మాట నమ్మలేదు. ఇట్లా పోదయ్యా అంటే పోయిండు అంతే. పోతే ఏం జరిగింది అంటే భయంకరమైన గాలి వచ్చేసింది, ఓడ తలకిందులైపోతుంది, ప్రాణాలతో తప్పించుకుందామన్న ఆశ బొత్తిగా లేకపోయాను అని రాసింది. ఆశ లేదు. ఆమేన్, హల్లెలూయా. దైవజనమా, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడు ఏదైతే చెప్తా ఉన్నాడో ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తే దైవజనమా మనకు క్షేమం కలుగుతుంది. అంతే కదా, అవునా కదా? దేవుడు ఏదైతే ఏ మార్గంలో నిన్ను నడవమన్నాడో, ఏ మార్గం గుండా వెళ్ళమన్నాడో ఆ మార్గంలో నువ్వు నడిచినట్లేదుంటే కనుక నీ ఓడకు క్షేమము, నీ ఓడ పదిలంగా నడుచుకుంటూ వెళ్తుంది. ఆమేన్, హల్లెలూయా. పౌలు అంటాడు, నేను కోరిన రేవుకు ఆయన నన్ను నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడయ్యా? ఎప్పుడు నువ్వు కోరిన రేవుకు నడిపిస్తాడు. నువ్వు కోరిన రేవుకు అంటే అర్థమైందో తెలుసా? నా పిల్లలకు ఉద్యోగాలు కావాలి ప్రభా, ఇచ్చేస్తాడు అంతే. నా పిల్లల జీవితాలు మార్చబడాలి, తప్పకుండా దేవుడు మారుస్తాడు అంతే. బైబిల్లో మాట ఉంది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను మిత్రులనుగా చేయును. వాని శత్రువులను మిత్రుడు. మన పిల్లల్ని మనం చెప్పినట్టు వినజేయడా దేవుడు? మన పిల్లల్ని నీ పిల్లలు నువ్వు చెప్పినట్టు వినలేరా? వినగలడు. ఏడ్చిన ఒక దినాన దేవుని దగ్గర ఏడ్చిన, మామూలుగా కాదు, విపరీతంగా ఏడ్చిన నా కొడుకు కొరకు. ఒక దైవ సేవకుని కొడుకు పాడయ్యేది ఉంటే కనుక నా సాక్ష్యము వ్యర్థము, నా సేవ వ్యర్థము, నా జీవితమే వ్యర్థం అని ఏడ్చిన నేను. బాబు, ఈ మార్గంలో నువ్వు వెళ్ళాలనుకుంటే నువ్వు నా ఇంట్లోకి రావద్దని చెప్పిన, బట్టలు బయటేసిన. చాలాసార్లు పాస్టర్ బాధపడ్డది కన్న కొడుకు కాబట్టి, నేను బాధపడలేదు. బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి అగును. బెత్తము వాడకపోతే కొడుకే కన్న కొడుకైనా కూడా నీకు పగోడుగా తయారవుతాడు అంతే. ఈ దినాన నా పిల్లవాని కొరకు బాధపడ్డా నా సేవ, నా సాక్ష్యము వ్యర్థమైపోద్ది, లోకం నవ్వుతుందేమో, దైవ సేవకుని పిల్లల జీవితాలు చూడు ఎట్లా ఉన్నాయి అనే మాట నాకు రావద్దు అని చెప్పని ఏడ్చిన దినాలలో నా కొడుకుని అద్భుతంగా మార్చిండు దేవుడు. పిల్లల్ని మార్చిండు ఇద్దరిని కూడా. ఈరోజు అందరూ అంటారు అసలు ఉన్నరానికి పిల్లలు అని అంటారు. కాబట్టి దేవుడు ఏదైతే మార్గాన్ని చెబుతా ఉన్నాడో ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నీ ఓడ క్షేమంగా ఉంటుంది, నీ ఓడలో ఉన్న నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. నీ కుటుంబం అనే ఓడ భద్రంగా దరికి చేరుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ ఓడకు దేవుడు కాపరిగా ఉంటాడు. అందుకే దైవజనుడు ఉన్నటువంటి ఓడలో, ఆ దైవజనుడు ఉన్నటువంటి ఓడకు దేవుడు కాపరిగా ఉండి పౌలా భయపడకు అన్నాడు. ఆయన పౌలా చూడండి, ఆశ లేదు కానీ ఇక్కడ ఈయనున్న నవ్వుతా ఉన్నాడు. పౌలా నేను లేనా? నేనున్నా కదా, నీ ఓడకేం జరగది, నీ కుటుంబానికి ఏం జరగది, నీ కుటుంబము కాపాడబడుతుంది, నీ కుటుంబాన్ని నేను కాపాడుతా, నా చేతిలోకి తీసుకుంటా, నీ కుటుంబం నీ ద్వారా ఈ దినాన ఈ ఓడలో ఉన్న వారందరినీ నీకు అప్పగిస్తా అని చెప్పి అన్నాడు దేవుడు జాగ్రత్తగా. కాబట్టి దైవజనమా, మన జీవిత ప్రయాణంలో అనేక సార్లు ఎన్నో సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, ఒక మాటలో చెప్పాలంటే ప్రాణాపాయాలు కూడా వచ్చిన సమయంలో దేవుడు మన పక్కన నిలబడి బలపరుస్తూ ఉంటాడు. నాకింకా ఆశలు లేవాను కొనగా నా ఆశ నీవైతివే. అవును, అనేక సార్లు మనకు ఆశలు లేవనుకున్నప్పుడు, మన ఆశలు అడుగొట్టినప్పుడు ఆయన మన పక్కన నిలబడి భయపడకు అని దయగా మనల్ని చూసే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇంకొకటి చూద్దాం, ఇంకొక వ్యక్తిని గురించి తెలుసుకుందాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం తీయండి త్వరగా. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తున్నా. ఏలియా తాను ఒక దినము
ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేసిండంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తెలుసా ఆయన? ఏలియా భక్తుడు. ఏలియా ఇతని పూర్వపరాలను గట్లా మనం గమనించిందంటే చాలా ధైర్యవంతుడైన, చాలా ధైర్యవంతుడు. ఆ దినాలలో ఏలియా ఉన్నటువంటి దేశాన్ని అహాబు రాజు అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అహాబు ఆయన పేరు. అతి క్రూరుడు అహాబు రాజు. ఆమేన్, హల్లెలూయా. అతి క్రూరుడైన అహాబు రాజు దగ్గర ఆయనకు ఎదురుగా నిలబడి అహాబు రాజుతో ఛాలెంజ్ చేసిండు ఏలియా. అహాబు రాజు ఎదురుగా నిలబడ్డాడు. భయంకరుడైనటువంటి క్రూరుడైన ఒక ఇశ్రాయేలు రాజుకు ఎదురుగా నిలబడి, ఇదిగో అహాబు రాజా, నువ్వు చేసే విగ్రహారాధన వల్ల, నువ్వు చేస్తున్న పాపము వల్ల ఇదిగో 3.5 సంవత్సరాలు ఈ దేశంలో వర్షమైనను మంచైనను పడకుండును గాక అని సవాలు చేసినటువంటి దైవజనుడైనటువంటి ఏలియా ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే, ఒక దినమంతా ఒక దిన ప్రయాణము చేసి అలసిపోయిన వాడై, బాగా అలసిపోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి ఏమంటాడు, ఇంత మట్టుకు చాలును ప్రభువా, నా పితరుల కంటే నేను ఎక్కువన్నా, నా ప్రాణం తీసుకో చక్కగా. హల్లెలూయా. ఏం తీసుకోవాలంట? దాని అర్థమైంది. ఇప్పుడు ఈయన ఎట్లున్నాడు? ఆశ ఉన్నది ఆయనకు? లేదు. భయము, గుండె నిండా భయం కలిగింది. కారణం ఏందో తెలుసా? ఏ రాజుకైతే ఎదురుగా నిలబడి శపథం చేసిండో, సవాలు చేసిండో, ఆ రాజు భార్య పేరు యెజబేలు. ఒక స్త్రీ ఒక మాట అన్నది. ఏమన్నదంటే, తెల్లవారి ఈ సమయానికి నేను ఏలియాను చంపేస్తా అన్నది. 400 మంది బయలు ప్రవక్తలను చంపిండు కత్తి తీసుకొని ఒక్క దినమే. అంత బలశాలి, అంత ధైర్యవంతుడు. అలాంటి ఏలియా ఒక ఆడామన్నదిగా అంటే తెల్లవారే వరకు చంపేస్తా ఏలియాని అంటే, ఆ మాట పట్టుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉరుకుతా ఉన్నాడు. అడవి పట్టుకొని ఉరికి 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 ఎంత దూరం ఉరికిండంటే ఒక దిన ప్రయాణం అంత ఉరికిండంట. హల్లెలూయా. ఒక దిన ప్రయాణం అంత ఉరికి దమ్మచ్చి అలసిపోయి ఓ చెట్టు కింద, బదరీ వృక్షం కింద కూర్చుండి ఆ చెట్టు నీడను ఆశ్రయించి అప్పుడు ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, ప్రభువా, యెజబేలు అయ్యా నన్ను చంపుతానన్నది, యెజబేలు నా ప్రాణం తీస్తానన్నది. ఈ మాటతోని దేవుడు ఏం చేసినో తెలుసా? ఏలియా చేసిన ఈ ప్రార్థనను దేవుడు తప్పుబట్టి ఏలియా పరిచర్యను ఈ దినంతోనే ఆపేసిండు. అంతే. ఒరే బాబు, ఇక నువ్వు పరిచర్యకు అక్కెర రావురా అన్నాడు. నువ్వు పరిచర్యకు అక్కెర రావు. నేను లేనా? ఎందుకు భయపడ్డావు? నువ్వు పరిచర్యకు అక్కెర రావు. నీవంతుకు నువ్వు ఇంకొక అక్కడ ఎలీషా ఉన్నాడు, నాగడి దుంతా ఉన్నాడు. ఎలీషా దగ్గరికి పోయి ఎలీషాను అభిషేకించమంటే 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో అభిషేకించిండు ఎలీషాను. ఏలియా అక్కడికి అయిపోయింది. ఏలియా ప్రవక్త ఆయన పరిచర్యను ఆపేసిండు. అంత ధైర్యవంతుడు, అంత బలవంతుడు, ఆకాశము నుండి అగ్నిని కురిపించిన వాడు ప్రార్థన చేసి అలాంటి వ్యక్తిలో నిరాశ అలుముకున్నది. చాలాసార్లు మనం ఎన్నో మేలులు పొందుకుంటాం దేవుని, చాలా దాటేస్తాం. ఇంతగా మనము సామెత ఉంటుంది, ఏమంటుందంటే, ఏదో ఘటఘటాలన్నీ గాడుపుకుపోయినాయి అంటాం. ఘటఘటాలన్నీ గాడుపుకుపోయినాయి, కానీ చిన్న గాలికి భయపడతా ఉన్నాడు. ఏలియా చిన్నదానికి భయపడ్డాడు, ఒక్క మాటకు భయపడ్డాడు.
ఆకాశము నుండి అగ్నిని కురిపించినటువంటి ఆ గొప్ప ప్రవక్త. బైబిల్లో రాసింది ఏలియా మన వంటి మనుషుడే, కానీ అతడు ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరములు భూమి మీద వర్షమైనను మంచైనను పడలేదు అని చెప్పబడిన ఏలియా మరణాపేక్ష గలవాడే అని రాసింది. ఇక్కడ సత్యమదే బాగుండు అనుకున్నాడంట. అంతే, దీనికంటే మరణమే మేలు. ఏం జరిగింది ఏలియా, ఏం జరిగింది? దేవుడు యెజబెలు చంపుతానదయ్యా. అరే యెజబెలు చంపుతా నువ్వు భయపడతావా? 400 మందిని చంపినావు కదా ఒక దినాన. పిరికితనం. పౌలు భక్తుడు అన్నాడు, దేవుడు మనకు పిరికితనమునియు ఆశా నిగ్రహం ఇయ్యలేదు, కానీ ఏంటిది ఇచ్చిందంట? శక్తియు బలమును ఆత్మనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి ఆత్మ కలిగిన ఏలియానే ఆ రోజు ప్రాణం మీద ఆశ కొట్టేసుకున్నాడు. అంతే, ప్రాణం మీద ఆశ కొట్టేసుకొని మరణాపేక్ష గలవాడే అంటే మరణాపేక్ష అంటే ఏంటిదో తెలుసా? ఏంటిది మరణాపేక్ష అంటే? చావును కోరుకున్నాడంట. చావును కోరుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడో తెలుసా? మన పెదవుల నుండి వచ్చే మాట వలనే మీరు పట్టబడితే అంటాడు. మీరేం మాట్లాడినరో అదే జరుగుతుంది అంటాడు. నువ్వేదైతే కోరుకుంటావో అది ఆమేన్ అంటాడు ఆయన. ఏలియా మరణాపేక్ష గలవాడై మరణాన్ని కోరుకున్నాడంట. దీనికంటే సావే మేలు అని చెప్పి అనుకున్నాడు ఏలియా. అలాంటి పరిస్థితులలో దేవుడు వచ్చిండు ఆయన దగ్గరికి. ఏలియా, ఎందుకు భయపడతా ఉన్నావు? నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు, అక్కడికి వెళ్ళు. ఎక్కడ? కేరీతు వాగు దగ్గరికి పో. నేను అక్కడ నీ కాకోలములతోని ఆహారాన్ని పంపిస్తా. అక్కడ నువ్వు కేరీతు వాగు నీళ్లు తాక్కుంటూ మాంసము రొట్టెలు తినుకుంటూ ఉండమన్నాడు. ఎంత అద్భుతమైన పరిచర్య. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దైవజనమ చూడండి, ఎప్పుడైతే మనము నిరాశలో కూరుకుంటామో, ఎప్పుడైతే మనకి ఇక ఆశలు లేవు అని చెప్పి అనుకుంటామో, మన పక్కనే నిలవబడతాడు దేవుడు. ఆయన మీరు ఎన్నిసార్లు వింటారు, నేను చెప్తా ఉంటే ఈ మాట ఎప్పటికీ, ఏలయనగా ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు. ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మన మధ్యన నడుస్తానని చెప్పిన దేవుడు ఆయన. మన మధ్యన నడుస్తా అని చెప్పండి ఆయన. అలాంటిది మనతో పాటు దేవుడు ఉన్నాడు అని చెప్పని మీరు ఆలోచించండి. అలాంటి కష్టాలు వచ్చినప్పుడు, అలాంటి బాధలు కలిగినప్పుడు, నిజంగా ఇక ఏ ఆధారము లేదు అనుకున్నప్పుడు, ఇక ఎట్లాంటి పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితులు కనబడడం లేదు కాబట్టి ఇక సావే శరణ్యము అనుకున్న వాళ్ళు చాలామందిని చూశాను నేను. కానీ అలాంటి వాళ్ళను దేవుడు వాళ్ళను చూసి చేరదీసి ఈ దినం వరకు భద్రంగా కాపాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని చూద్దాం, త్వరగా చూద్దాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు. అది ఏంటిదంట? అది నేను భరింపలేని భారము. నీవు ఈ భారాన్ని నన్ను మోపియాలని నువ్వు అనుకుంటే నన్ను చంపాయా? హల్లెలూయా. ఏంది, కరెక్టేనా? ఇది మోసే చేసిన ప్రార్థన. ఇది మహామహులు వీళ్ళు. ఏలియా మహామహుడైనటువంటి దైవజనుడు. మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన. అంత మాత్రమే కాదు, మోసేతోని దేవుడు ఏమంటాడు తెలుసా? నీ మాట చొప్పున చేస్తా, నువ్వేం చెయ్యమంటే గది చేస్తా నేను అని చెప్పినటువంటి దేవుడు. అంత సాన్నిధ్యం ఉన్నటువంటి వ్యక్తి దేవునితోని. అంతటి సాన్నిధ్యం ఉన్నటువంటి వ్యక్తి దేవునికి ఏమని ప్రార్థన చేస్తానంటే, ఈ సమస్త ప్రజల భారాన్ని మోయడము నన్ను నుంచి కాదు, నేను ఒంటిగా మొయ్యలేను. ఒకవేళ నేను ఒంటిగా మొయ్యాలని కనుక నువ్వు చెప్పితే దీనికంటే నాకు సావే నయం, నన్ను చంపేయి అంటాడు. హల్లెలూయా. ఆశ ఉందా ఆయనకు? బ్రతుకు మీద ఆశ లేదు. ఇక్కడ
మళ్ళీ చదువున్నాను, నువ్వు ఆ మాట మళ్ళీ చదువు, అద్భుతమైన మాట. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను, అందరు చెప్పండి, అది నేను భరింపలేని భారము. చాలు చాలు, అది నేను భరింపలేని భారము. చాలా కుటుంబాలలో, అరే భార్య భర్తల గొడవలు చూసిన నేను ఎన్నో కుటుంబాలలో చూస్తా, అరే నువ్వు చక్కగా పోయి నన్ను లారీ కింద అన్న బస్ కింద అన్న పడి సాగుపోరా అన్నారు. ఇంకొక ఆమె ఏమన్నది తెలుసా, అప్పుడు ఒక ఇంట్లో పాస్టమ్మ నేను కిరాయికున్నాము, ఆ ఇంట్లో ఒక ముసలామె ఉన్నది. ఆ ముసలామెకు తన బ్రతుకే భారం అయిపోయి ఊళ్ళో నుండి ఒక శవాన్ని డప్పులు కొట్టుకుంటూ తీసుకెళ్తా ఉన్నారు. శవం పోతాంది ఊళ్ళో నుండి, డప్పులు కొడుతూ ఉంటా, డప్పుల సప్పుడు విని ఈమె ఏమంటాను తెలుసా, అయ్యా అగ చూడు ఎవరో బంగారం వలె చచ్చిపోయినరంట ఉంది. ఎట్లా చనిపోయినరట, బంగారం వలె. అంటే ఇప్పుడు దేన్ని అపేక్షిస్తూ ఉంది ఈమె, మరణము. నాకు రావడం లేదు, వాళ్ళ బంగారం వల్ల బంగారం వల్ల రావడం అంటే మేలు జరిగినట్ట కీడు జరిగినట్ట, మేలే. ఆమె దృష్టిలో మేలు. అంటే ఈ బ్రతకడం కంటే ఆ విధంగా చచ్చిపోతే అయిపోయేది. వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు బంగారం వలె. నాకు చావు రావడం లేదయ్యా, నాకు చావు రావడం లేదయ్యా. మోసే అదే చెప్తా ఉన్నాడు, అయ్యా ఈ బ్రతుకు ఈ భారం నేను మోయలేను. పిల్లల భారం, భర్త కూడా అలాంటి వాడు అయ్యేది ఉంటే కనుక ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకు. ఒక్కొక్కసారి ఒక కుటుంబంలో భర్త ఒకవేళ మంచి మార్గంలో లేనట్లయితే కనుక, భర్త ఒకవేళ కుటుంబానికి పెద్ద దిక్కుగా లేకుండా తన ఇష్టానుసారంగా బ్రతికినట్లయితే ఆ భారాన్ని మోయలేక చాలామంది స్త్రీలు మాట్లాడే మాట ఏంటంటే, ఈ భారము నేను ఒక్కదాన్నే మోస్తున్నాయా, ఈ భారము మోయడానికంటే అసలు చచ్చిపోతే బాగుండేదయ్యా. ఆమేన్, హల్లెలూయా. దైవజనమా, అలాంటి పరిస్థితులు రావచ్చు మన జీవితాలలో కూడా రావచ్చు. నీ కుటుంబంలో పిల్లల ద్వారా భార్య ద్వారా భర్త ద్వారా ఇలాంటి పరిస్థితులు వచ్చి ఈ కుటుంబాన్ని నేను మోయలేను అనుకున్నప్పుడు చాలాసార్లు కుటుంబాన్ని మోయలేక అప్పుల పాలైపోయి తిప్పలు పడుకుంటూ బ్రతుకుతున్నటువంటి అనేక కుటుంబాలలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. నేను ఈ భారాన్ని మోయలేను అని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి అనేక కుటుంబాలున్నాయి. లేవా, చూస్తలేమా? అప్పుల భారం భరించలేక రైతు ఆత్మహత్య, అప్పుల భారం భరించలేక ఇదిగో భార్య భర్తలు చచ్చిపోయిన మందు దాగి, అప్పుల భారం భరించలేక ఇదిగో కుటుంబం అంతా పిల్లలకు మందులు పోసి భార్య భర్తలు ఇద్దరు చనిపోయినరు. కుటుంబ భారాన్ని మోయలేక ఇదిగో యజమాని చనిపోయాడు, కుటుంబ యజమాని చనిపోయాడు. అనేకమైనటువంటి ఇలాంటి వార్తలను వింటా ఉన్నాం దేవుని బిడ్డలారా. వాటిలాగానే మోషే భక్తుడు మాట్లాడే మాట ఏందో తెలుసా, ఈ భారమంతా నేను ఒంటిగా మోయడం కంటే ఇదిగో నన్ను చంపేయి ప్రభువా, నన్ను చంపేయ్యా అంటా ఉన్నాను. నేను హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా ఉంది. యోనా దేవుడు యోనాను ప్రేమించి నినెవె పట్టణానికి పంపించినప్పుడు యోనా వెళ్ళిపోయి ఒక్కటే రోజు సువార్త చెప్పిండు. నినెవె పట్టణంలో ఒక్కరోజు సువార్త చెప్పి మహారాజుగా వచ్చేట ఒక కాడికి పోయి కూర్చున్నాడు. ఒక దగ్గరికి పోయి కూర్చొని నినెవె పట్టణం అంతా గాలిపోతాందా చూద్దామని చెప్పని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, నినెవె పట్టణంలోకి వెళ్ళి ఆ ప్రజలకు వాళ్ళ పాపాన్ని గురించి చెప్పయ్యా, వాళ్ళకు సువార్త చెప్పు, వాళ్ళు మారు మనసు పొందితే వాళ్ళను కాపాడుతా, లేకపోతే నేను ఆ పట్టణాన్ని అంతగా ఆలబెట్టబోతా ఉన్నా అని చెప్పంటే, ఈ యోనా దేవుడు చెప్పినాక చేయకోకుంటాడా అని ఒక్కరోజు పోయిండు సువార్త చెప్పిండు. అంతే, ఒకే రోజే సువార్త చెప్పి ఇక పోయి వేరే దగ్గర కూర్చొని చూస్తాను ఎట్లా గాలబెడతాడో చూద్దాం ఈ ఊరంతా అని చూస్తూ ఉన్నాడు. యోనా కూర్చున్న దగ్గరనే ఒక చెట్టు మొలిసింది. ఒక చెట్టు మొలిసి తను కూర్చున్నంత సేపట్లో అది చాలా పెద్దదైంది. సొర చెట్టు అని రాసింది.
అది చాలా పెద్దదై యోనాకు మంచిగా నీడున్నదంట. ఆ నీడకు మహారాజుగా కూర్చుంటిగా చూస్తాడు, నేనేవో పట్టణం ఎట్లా కాలిపోద్దని. చూస్తూ ఉంటే 1 గంట తర్వాత చెట్టు ఎండిపోయిందంట. ఎండిపోతే అంటాడు, ఛీ ఎండ కొడుతుంది, సత్యం మంచుకుంటా అసలు అంటాడట. హల్లెలూయా. యోనా గ్రంథంలో లాస్ట్ పేజీలో ఉంటుంది ఆ పైన. యోనా కూడా మరణాపేక్ష గలవాడై, ప్రభువా ఇంతకంటే నన్ను చంపరాదు, నాకు సావే మేలు అంటా ఉన్నాడు. ఎండ కొడితే మామూలుగా ఒక ఎండ కొడతా ఉంటే ఆ ఎండకు తట్టుకోలేక ఏమంటాడండి, ఇంతకంటే నన్ను చంపరాదు ప్రభువా, అసలు సావే మేలు నాకు అంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిది అసలు బతుకు మీద ఆశ ఉన్నట్టేనా? దొరికిందా నాన్న? చదువు, ఆ మాట చదువు మైకులా. ఎండగాయగా దేవుడు వేడిమిగా తూర్పు గాలిని రప్పించినప్పుడు అంట, ఎండ తగిలినందుకే అతడు సొమ్మసిల్లి ఏందట, బతుకుట కంటే నిరాశ ఆవరించింది. ఎందుకు చంపుతలేడు ఈయన కథ వేరే. ఈయనకేముందంటే నేనేవే పట్టణ అంశులు అందరినీ చంపేయాలి అంతే. వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు క్రూరులు, వాళ్ళు పాపాత్ములు, వాళ్ళందరూ చావాలి, నేను చూడాలి. హల్లెలూయా. ఈయనది ఆ కథ. అసలు వాళ్ళని చంపుతలేవు, ఈ ఎండ కొడుతుంది, అసలు దీనికంటే నేను చచ్చుడే మేలు అంటా ఉన్నాడు ఏమన్నా. హల్లెలూయా. ఇది కదా ఎలాంటి ఆశయో దేవుడు నవ్వుతూ ఉన్నాడంట. చివరి మాట చదువుకుందాం ఒకసారి. చివరి మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యోబు గ్రంథము 29వ అధ్యాయం 24వ వచనం ఒకరు చదవండి. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వి తిని నా ముఖ ప్రకాశము లేకుండా వారేమియూ చేయరా. ఇది చాలు నాన్న. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చూడండి, ఈ మాట చూడండి ఏమంటా ఉన్నాడంటే, వారు ఆశారహితులై ఉండగా ఏముంది ఇంకా, వారిని ఎట్లా చూసిండంట దేవుడు, దయగా చూసి చిరునవ్వు నవ్వి తిని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితి చూడండి. వారు ఆశారహితులై ఉన్నారట. వాళ్ళకు ఆశలు లేవిగా, ఆశలు చనిపోయినాయి, ఆశలు అడిగట్టిపోయినాయి, బ్రతుకుదామనే ఆశ లేనే లేదు. ఈ పరిస్థితులలో నుండి బయటపడతాము అనే ఆశ లేకుండా పోయింది వాళ్ళకు. అందుకే అంటా ఉన్నాడు, వారు ఆశారహితులై ఉండగా. ఆశారహితులు అంటే ఆశలు లేనివారు. వాళ్ళకు ఆశ లేదు, ఏమాత్రం ఆశ లేదు. వారిని ఆవరించిన పరిస్థితులు చూస్తే ఆశలు లేవిగా. దైవజనమ, మనకు కూడా చాలా సంవత్సరాల నుండి మనం ఎదురు చూస్తూ ఉంటాం, మేలు కొరకు ఎదురు చూస్తూ ఉంటాం, భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఎంతకాలమైంది ఓపిక పడుతూ ఉన్నాం, అయినప్పటికీ మనము ఆశించినది మనకు కాన రావడం లేదు. దేని కొరకైతే కనిపెడతా ఉన్నామో, ఏది కావాలని ఆశపడతా ఉన్నామో, మనం ఆశపడేది మనకు దరిదాపుల కనబడడం లేదు. పాస్టమ్మ నేను మారుతా అనే ఆశ పాస్టమ్మకు ఏమాత్రము లేదు. నేను మారినా అని చెప్పితే పాస్టమ్మ హిహి అని నవ్వుతూ ఉంది. నా ముఖం చూసి నవ్వింది, నన్ను చూసి. నేను మారినా, నేను బైబిల్ చదువుతా ఉన్నా అంటే చాలుగంతి భయంకరమైన కష్టంలో ఉన్నా. నేను అప్పుడు కష్టకాలంలో నేను ఈ మాట చెప్పినా కూడా పాస్టర్ అమ్మ నమ్మడం లేదు. దాదాపు బైబిల్ చదువుతూ అప్పుడు నేను చాలా నేర్చుకున్నా. ఒక 20 సంవత్సరాల నుండి చర్చికి పోయే వాళ్ళకంటే ఎక్కువ నేర్చుకున్నా నేను ఒక 6 నెలల్లో దేవుని దగ్గర కూర్చుని. ఒక్కొక్క దినాన 30 అధ్యాయాలు చదివేవాడిని, బైబిల్లో నుండి 30 అధ్యాయాలు చదివేవాడిని. పాస్టమ్మకి వచ్చి వాక్యం చెప్తే వింటా ఉంది, కానీ నువ్వు మారినవంటే నేను నమ్మనంటుంది. ఆమెకి ఏమాత్రం ఆశ లేదు. ఆమేన్. హల్లెలూయా. మరేం జరిగింది? కనిపించింది.
కానీ ఒక్కొక్కసారి మనం దేని గురించి అయితే ఆశపడుతూ ఉంటామో అది మనకు దరిదాపుల కనబడడం లేదు. దేవుని బిడ్డలారా, కనబడినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అసలు బ్రతకడం కంటే ఏది ఏలియాలాగా ఏలియాకే మరణాపేక్ష కలిగింది. మోసే అంటా ఉన్నాడు, అసలు ఇదిగో నన్ను చంపేయి ప్రభువా, దీనికంటే ఈ భారము నేను మోయలేనంటా ఉన్నాడు. యోనా అంటా ఉన్నాడు, ఈ బతకడం కంటే చనిపోవడమే మంచిది, మేలు అంటా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళను చూసి ఇది నాన్న ఇలాంటి వాళ్ళందరూ మన ఎదురుగా నిలబడి, ఇదిగో కేదారి, కవిత, నా పరిస్థితి కూడా ఇదే. ఒక దినాన నేను కూడా చావాలనుకున్నా. నేను ఆశపడ్డది నా కళ్ళకు కనబడలే. చాలా రోజులు బాధపడ్డా. నేను పేరు పెట్టి దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను మీలాగే నిరాశలో ఉన్నా అని. మనకంటే ముందెళ్ళిన భక్తులు చెప్తా ఉన్నారు, నేను మీలాగే అనుభవించిన, నీలాగే కష్టాలు అనుభవించిన, నీలాగే నేను శ్రమలు అనుభవించిన, నిప్పుల లాంటి కష్టాల నుండి నేను దాటొచ్చిన ఇప్పుడు నేను దేవుని దగ్గర హాయ్ అని పిలుస్తూ ఉన్నారు వాళ్ళు మనల్ని. దైవజనమా, వారు ఆశారహితులై ఉండగా నేను వారిని దయగా చూసి తిని. దయగా చూడలేదా? పౌలా, భయపడకు, నేనున్నా కదా, ఈ తుఫాన్ నిన్నేం చేయదు, ఈ అలలు నిన్నేం చేయవు, నీ ఓడ భద్రంగా ఉంటుంది, నువ్వు ప్రయాణం చేసే ఓడకు ఏమాత్రం హాని జరగదు. అంత మాత్రమే కాదు, నీ ప్రాణాన్ని మాత్రమే కాదు, నీతో పాటు ఉన్న వాళ్ళ ప్రాణాలందరినీ ప్రాణాలను నేను కాపాడుతా అని దేవుడు దయగా చూసిండు పౌలును. దైవజనమా, పౌలు లాగే మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మార్గంలో చక్కగా నడిస్తే దేవుడు మన పక్కన నిలబడతాడు. ఆయన ఆశించిన దానిని ఆకలిగొనిన వారికి ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటున్నా, వాళ్ళ ఆ దినాన ఆశారహితులై ఉన్నారు. కానీ నువ్వు దేని కొరకు ఆశపడతా ఉన్నావు? ఎంతకాలం అవుతా ఉంది? దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు? పిల్లల మారు మనసు కొరకా? పిల్లల అభివృద్ధి కొరకా? అనారోగ్యం పాడైపోయి నడవలేని స్థితిలో ఉండి అనారోగ్యం పీడిస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ పక్కన నిలబడ్డాడు. ఆయన నేను దయగా చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. భయపడకు అని పౌలుని ఏ విధంగానైతే ఆదరించిండో మనల్ని దేవుడు ఆ విధంగా ఆదరించే దేవుడు. దేవుడి మాటలు మనందరి వెనుకలు ఆశీర్వదించును గాక. ఆమేన్.